చందమామ కథ కప్పయ్య గొప్ప. సింగారపల్లెలో సూరన్న తాతకు చిత్రమైన అలవాటు ఒకటి ఉండేది. మాటకు ముందు దేనికైనా సరే పందెం అంటూ ఉండేవాడు. బజారు వెంబడి పోతూ ఉంటే ఎవరైనా ఎదుటిపడి, ఏం సూరన్న తాత, మబ్బులు పట్టినాయి, వాన కురుస్తుందల్లే ఉందే అంటే వెంటనే సూరన్న పందెం, వాన కురవదు అని ఖచ్చితంగా చెప్పేసేవాడు. ప్రతిదానికి ఇలా పందెం పందెం అనే సూరన్నకు ఈ దూకుడు మాట ఒక్కొక్కప్పుడు ప్రమాదంగా కూడా పరిణమించేది. ఒకసారి ఒక పల్లెలో శుభాశుభ కార్యాలకు మంత్రాలు చెప్పే పెద్ద శాస్త్రుల గారికి జబ్బు చేసింది. వచ్చిపోయి వైద్యులు నానా హడావిడి చేస్తున్నారు. బంధువులు స్నేహితులు పోగయ్యారు. శాస్త్రులు గారి ఇల్లంతా కోలాహలంగా ఉంది. ఆ సమయానికి మన సూరన్న తాత ఆ దారి వెంట వెళ్ళడం సంభవించింది. శాస్త్రులు గారి ఇంటి ముందు ఈ రద్దీ అంతా చూశాడు. ఏమిటి సందడి అని అక్కడున్న వారిని అడిగాడు. శాస్త్రులు గారికి చెప్పలేనంత జబ్బు చేసింది. ఘన వైద్యులంతా వచ్చారు. ఇంక పర్వాలేదు, బ్రతికి బయటపడతాడులే అన్నాడు ఒక మనిషి. వెంటనే సూరన్న పందెం అన్నాడు. శాస్త్రులు బ్రతకడు, కావాలంటే 10 రూపాయలు పందెం, సయ్యా అంటూ రెండుని చేయి పెట్టి 10 రూపాయలు లాగి కంగుమనిపించాడు. సూరన్న తత్వం తెలిసినవాడే కనుక ఆ ఆసామి అంత కోపంగా తెచ్చుకోలేదు. మెల్లిగా మంచి మాటలతో సూరన్నను మందలించి వెళ్ళిపోయాడు. తన ప్రజ్ఞను గురించి గర్వించి హు అనుకుంటూ సూరన్న అక్కడి నుంచి బయలుదేరి మరి 4 అడుగులు వేసేసరికి మరో పెద్ద మనిషి ఎదురయ్యాడు. ఏం సూరన్న తాత, మన శాస్త్రులు గారికి ప్రాణం మీదకి వచ్చిందట, బ్రతకడనుకుంటున్నారే, నీకేమైనా తెలుసా అని అడిగాడు సూరన్నను. పందెం అన్నాడు సూరన్న. తడుముకోకుండా, శాస్త్రులు గారు నిస్సందేహంగా బ్రతుకుతాడు, కావాలంటే 10 రూపాయలు పందెం, సయ్యా అంటూ రెండుని చేయి పెట్టి రూపాయలు బయటికి లాగాడు. ఆ పెద్ద మనిషి సూరన్నను ఎరిగినవాడే కనుక ఆ తడు కిక్కురు మనకుండా వెళ్ళిపోయాడు. ఆ రోజుల్లో సూరన్న తాత ధోరణి ఇలా సాగిపోతూ వచ్చింది. ప్రతిదానికి ఇలా అతి చొరవతో పందెం కట్టే సూరన్న తాతకు ఒకసారి ఒక కాలాంతకుడు తారసపడ్డాడు. ఈ సమయంలో సూరన్న తాతకు ఒక గొప్ప ఆలోచన తట్టింది. అదేమిటంటే, పొట్టేళ్ల పందాలు కోళ్ల పందాలు లాగానే కప్పల పందెం మాత్రం ఎందుకు పెట్టకూడదు అని. అనుకున్నాడో లేదో, వెంటనే ఊరి బయటకు పరిగెత్తి చెరువులో నుంచి ఒక పెద్ద గోదురు కప్పని పట్టుకొని వచ్చాడు సూరన్న తాత. సరే, కప్పని అలా ఇంటికి తెచ్చి ఒక కొయ్య పెట్టెలో పెట్టి దానికి నిపుణతతో గెంతడం నేర్పాడు. గజం ఎడంగా నేల మీద 2 గీతలు కొట్టి ఒక గీత మీద కప్పని కూర్చోపెట్టి, గెంతరా తమ్ముడు, గెంతు అంటూ వీపు మీద వేలితో పొడిచేవాడు. ఈ విధంగా ఆ గోదురు కప్పను ఒక్క గెంతుతో 4 గజాలు దూకే వరకు తయారు చేశాడు. అక్కడి నుంచి ఆ కప్పను కొయ్యపెట్టెలో పెట్టి ఊరూరు తిరుగుతూ వచ్చాడు. బిరుదు వేసుకున్న కోనసీమ కప్ప, గెంతటంలో దీనిని ఓడించగలిగిన కప్ప ఎవరి దగ్గరైనా ఉంటే రండయ్యా రండి, 10 రూపాయలు పందెం అంటూ కేకలు పెట్టుకుంటూ పోయేవాడు. ఈ కేకలు విన్న వాళ్ళంతా కప్పల పందెం ఏమిటర్రా, ఎక్కడా చూడలేదే అనుకుంటూ పక్కపక్క నవ్వుకునేవారు. ఇంతలోనే శివరాత్రికి ఒక గ్రామంలో తిరణాలు వచ్చింది. అక్కడ కోడి పందాలు పొట్టేళ్ల పందాలు జరుగుతాయి కదా. మనతో కప్పల పందాలకు మొగ్గేవాడు ఉండకపోతాడా అని తలచి సూరన్న అక్కడికి వెళ్ళాడు. సూరన్న ఆ తిరణాల జనంలో అటు ఇటు తిరుగుతూ బిరుదు వహించిన తన కోనసీమ కప్ప గొప్పతనాన్ని ఎదురైన వాళ్ళందరికీ చెప్పసాగాడు. చివరికి మన సూరన్న అదృష్టమో దురదృష్టమో కానీ పందానికి తయారైన వాడు ఒకడు దొరికాడు. సరే, పందెం అంటే పందెం, 10 రూపాయలు అనుకున్నారిద్దరు. అయితే ఆ పందానికి వచ్చిన వాడి దగ్గర కప్ప లేకపోయే. అందుకని ఉత్సాహపడుతున్న సూరన్న తనే పోయి చుట్టుపట్ల కప్పని వెతికి తెచ్చేటందుకని ఒప్పుకున్నాడు. బిరుదు వహించిన తన కోనసీమ కప్పని ఆ కొత్తవాడికి అప్పజెప్పి సూరన్న ఆ పందెం కోసమని కప్పని పట్టుకుని వచ్చేందుకు బయలుదేరాడు. చచ్చి చెడి సూరన్న ఒక కప్పని పట్టుకుని వచ్చాడు. గిరి గీసి 2 కప్పల్ని నిలబెట్టారు.
ముందు పందెం వేసినవాడు తన కప్ప వీపు మీద తట్టేసరికి అది ఒక గజం దూరం గెంతింది. ఓస్ ఇంతేనా, నా కప్ప చూడు అలాగా 4 గజాలు ఇట్టే దూకేస్తుంది అంటూ సూరన్న తన కప్ప వీపు మీద వేలుతో పొడుస్తూ గెంతరా తమ్ముడు గెంతు అన్నాడు మామూలుగా. బిరుదు వహించిన తన కోనసీమ కప్ప గెంతుదామని ఒళ్ళంతా కుదుపుకున్నది. కానీ నేలకు అతుక్కుపోయినట్టుగా అక్కడే పడిపోయింది. సూరన్నకు ఆశ్చర్యము కోపము కూడా ఒక్కసారిగా ఉబికినాయి. కోనసీమ కీర్తి నిలపరా తమ్ముడు, ఈ సూరన్న తాత పేరు పోవలసిందేనా అంటూ మళ్ళీ వేలుతో తన కప్ప వీపు మీద పొడిచాడు. కప్ప గెంతేటందుకు మళ్ళీ ఒళ్ళంతా ఒకసారి విదిలించింది, కానీ కదలలేక ఉన్నచోటే ఉండిపోయింది. జనమంతా సూరన్నను గేలి చేశారు. పందెం ఒడ్డిన 10 రూపాయలు పుచ్చుకొని ఆ కొత్తవాడు జనంలో కలిసిపోయాడు. 10 మందిలో అగౌరవం జరిగిందన్న ఉక్రోషంతో ఉండిపోతున్న సూరన్న తాత తన కప్ప వెనక కాళ్ళు 2 పైకెత్తి తలకిందులుగా ఎత్తాడు. ఇన్నాళ్లుగా పెంచిన నాకు, నువ్వు పుట్టిన దేశానికి కూడా అమర్యాద తెచ్చావు గదరా తమ్ముడు అంటూ పళ్ళు పటపటా కొరికాడు. కానీ అదే సమయంలో కప్ప నోటి నుండి కుంకుడు గింజలంతేసి గుండ్రని గులకర్రాళ్ళు ఒక్కొక్కటిగా కింద పడసాగినాయి. తనకు జరిగిన మోసాన్ని గ్రహించాడు సూరన్న. తను పందెంగాడి కోసమని కప్పని వెతకటానికని వెళ్ళాడు కదా. అప్పుడు ఆ కొత్తవాడు ఈ బిరుదు వహించిన కోనసీమ కప్పకు ఒక్కొక్కటే గులకర్రాళ్ళు నోటి ద్వారా లోపలికి ఎక్కించాడు. ఆ రాళ్ల బరువుతో తన కప్ప ఎగరలేకపోయింది. ఇంకేముంది, తను పందెం ఓడిపోయాడు. ఇన్నాళ్ల నుండి సూరయ్య తాత ఆర్జించిన కీర్తి ఈనాటితో ముగిసిపోయింది. సూరయ్య తాత పెంచిన కప్పకు బిరుదు పోయింది. అసలు మొత్తం సింగారపల్లి పేరే పోయింది. కథ సమాప్తం. ఇక ఈ కథ 1953 నవంబర్ నెల చందమామలో వచ్చింది. రచయిత చిట్టిబాబు గారు. ఇలాంటి డిఫరెంట్ అండ్ యునీక్ పందాలు ఎప్పుడైనా మీరు విన్నారా? తప్పకుండా కామెంట్ చేయండి. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.